ఈ టాలీవుడ్ లోని ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా అవకాశాలు రావడం ఈజీ అని అంటారా? అంటే అవకాశం రావడం ఈజీయే, అవకాశం వస్తుంది. ఎలా అంటే అలా అని కాదు, ఇప్పుడు బేసిక్ గా ఎలా అంటే మేబీ పెద్ద సినిమాల్లో రాకపోవచ్చు, బట్ ఒక నార్మల్ సినిమా చేసేయడం పెద్ద కష్టం కాదు ఇప్పుడు చేసేయచ్చు. కానీ దాన్ని రిలీజ్ చేసుకునే సత్తా ఉండాలి. ఆ రిలీజ్ చేసుకునే సత్తా ఉంటే వెనకాతలు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు, సినిమా బాగుంది అని అంటే పెద్దవాళ్ళు వస్తారు, సపోర్ట్ చేస్తారు 200%. మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. సుహాస్, నేను లాస్ట్ టైమే చెప్పాను, నాకు చాలా ఇష్టం సుహాస్ అంటే. తన ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, కిరణ్ అబ్బవరం గారిని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఒక మంచి ఇది చేస్తే ఎంత పెద్ద అతనైనా వచ్చి మనకు సపోర్ట్ చేస్తారు అని. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీలో వాళ్ళు సపోర్ట్ రావటం కాదు, జనాలు కదిలి థియేటర్ దాకా వెళ్ళాలి. అది బిల్డ్ చేసుకోవాలి ఫస్ట్. వెళ్ళట్లేదు అంటావా? లేదు, లేదు. మనం నిజం మాట్లాడుకుందాం. జనాలు ఎలా అంటే కూర్చొని అరే నెపోటిజం అంటే స్టారే రావాలా, ఆడే రావాలా అని అంటారు. కానీ వాళ్ళు ఎంకరేజ్ చేసేది వాళ్ళనే. ఒక చిన్నోడు నిజంగానే ఒక మంచి సినిమా చేశాడు అని అంటే హిట్ అవ్వాలి కదా, వెళ్ళాలి కదా, రారు. ఇప్పుడు ఏంటంటే అందరూ, ఇప్పుడు నేను మహేష్ బాబు గారి ఫ్యాన్, నేను ఆయన సినిమా ఫస్ట్ డే మిస్ అవ్వకుండా వెళ్తా. అదే నేను ప్రతి సినిమా జనరల్ గా ఫస్ట్ డే చూద్దామని అనుకుంటా, బట్ టికెట్స్ లేవు అని అంటే ఓకే సర్లే సెకండ్ డే చూద్దాంలే, లేదా థర్డ్ డే కొంచెం క్రౌడ్ తగ్గాక చూద్దాంలే అన్న దాంట్లో నేను ఉంటా. కానీ మహేష్ బాబు గారి సినిమా మాత్రం ఫస్ట్ డే వెళ్ళిపోతా ఫస్ట్ షోకి. సో నేనే ఇలా ఉన్నానంటే బయట గుడ్డలు చింపేసుకునే అభిమానులు ఉంటారు, వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ హీరో సినిమాకే వాళ్ళ అభిమానించే దీనికే వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళ విషయానికి వస్తే అంతమంది అభిమానించకపోవచ్చు, అంత దారుణంగా అభిమానించకపోవచ్చు. కొంతమంది ఉన్నారు, అరే ఓకే మనోడు చేస్తే చూడొచ్చు లేదా రిలీజ్ అయితే. నేను ఇదే ఫస్ట్ థింగ్ నేను ఎక్కడ భయపడ్డా అంటే యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఓటీటీ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చాలా భయపడ్డా. ఇప్పటిదాకా యూట్యూబ్ లో చేసాం ఫ్రీ, ఎవడు రూపాయి పెట్టక్కర్లే, కూర్చొని ఇలా టక్ మన ఒక కీ కొడితే ప్లే అయిపోద్ది మన సిరీస్. ఓటీటీ అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, 500 కావచ్చు, 400 కావచ్చు, లేదా అట్లీస్ట్ 100 రూపీస్ 3 month 1 month సబ్స్క్రిప్షన్ 100 రూపీస్ అనుకుంటా. అట్లీస్ట్ ఒక 100 రూపీస్ అన్నా, 99 రూపీస్ 100 రూపీస్ అన్నా మన మీద పెడతాడా అన్న క్వశ్చన్ నాకు చాలా వచ్చింది మైండ్ లోకి. అది నమ్మ ఇది కనుక అవ్వకపోతే మనం ఫర్దర్ గా ఎలాగా, ఇప్పుడు ఒకవేళ పొరపాటున రేపు పొద్దున్న సినిమా చేసిన థియేటర్ దాకా వస్తారు, ఇవన్నీ రన్ అయిపోయాయి, నాకు భయంకరంగా రన్ అయిపోయాయి. సిరీస్ రిలీజ్ అయిన తర్వాత అసలు ఈటీవీ కాంటెంట్ హెడ్ సాయన నాకు ఫోన్ చేసి, సిద్ధు సిరీస్ చాలా బాగా వెళ్తుంది, నువ్వు అసలు ఏం కంగారు పడుకో అంటుంటే, నిజమేనా మీరు నిజమే చెప్తున్నారా లేకపోతే నేను కొంచెం ప్రశాంతంగా ఉండాలని చెప్తున్నారా మీరు తెలియదు. యూట్యూబ్ అనుకో మనకి వ్యూస్ కనిపిస్తాయి, కింద కమెంట్స్ కనిపిస్తాయి, అన్ని మనం చూస్తాం, దాన్ని బట్టి మనం ఒక అసెస్మెంట్ కి వచ్చేస్తాం, ఓకే సిరీస్ వెళ్తుంది లేదా దొబ్బింది అనే థింగ్. మనకి ఇందులో మనకి లెక్కలు ఇవేవి తెలియవు కదా, పంపించరా? మనకెందుకు పంపిస్తారు, అంతేనా? మనకు పంపరు కదా. అసలు ఎవరికి ప్రొడ్యూసర్ కూడా తెలియదు ఇన్ఫర్మేషన్, ఎంత వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి మన ప్రాజెక్ట్ త్రూ అని ఎవరికి తెలియదు. అంటే కొన్ని యూట్యూబ్ కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు లైక్ మాకు ఇన్ని సబ్స్క్రిప్షన్ వచ్చింది, ఇంత వ్యూవర్షిప్ అంటే ఇన్ని మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చాయని చెప్తారు, కానీ ఎగ్జాక్ట్ ఎంత వ్యూస్ వచ్చాయి, ఎగ్జాక్ట్ ఎంత సబ్స్క్రిప్షన్స్ వచ్చాయని చెప్పరు. మాకు మంచి సబ్స్క్రిప్షన్స్ వచ్చాయండి అని చెప్తారు అంతే, ఎంత కౌంట్ అని చెప్తారా చెప్పరు. డెఫినెట్ గా అది ఆబ్వియస్లీ అది బిజినెస్ ఇది కాబట్టి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇది చెప్పరు కదా. సో నేను అదే డైలమాలో ఉన్నా, వెళ్తుందా లేదు ఏంటి పరిస్థితి అంటే బ్రేక్ ఈవెన్ అయిపోయింది సిరీస్. ఇదంతా తెలియాలంటే అది ఒక ఆడియన్స్ వచ్చి చెప్పాలి, మీ సిరీస్ ఒక ఆడియన్స్ చెప్పాలి, లేదా మనకి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ రావాలి. సో నాకు అలాగే ఇంకా నన్ను ఫైండ్ సాయన్నే ఫోన్ చేసి, ఓరే నాయన సిరీస్ బాగా వెళ్తుందిరా నమ్మరా, సక్సెస్ మీట్ పెట్టిన తర్వాత నేను కొంచెం ఊపిరి పీల్చుకున్నా, నేను కొంచెం ఓకే మన మీద ఒక రూపాయి పెట్టడానికి రెడీగా ఉన్నారు జనాలు, కొంచెం పెట్టారు. బ్రేక్ ఈవెన్ అయింది సిరీస్, 1.5 1.10 మా సిరీస్ బడ్జెట్, బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రాఫిట్స్ లోకి వెళ్ళారు. అంటే దగ్గర 1.10 దాటింది, అంటే 1,10,00,000 దాటింది. నాకు అక్కడ నమ్మకం వచ్చింది, ఓకే పర్లేదు పెడతారు ఒక రూపాయి, అట్లీస్ట్ ఒక 20 కోట్లు 10 కోట్లు వచ్చేస్తే నేను చెప్పాను, కానీ ప్రాఫిట్స్ లోకి వెళ్ళారు. అది చాలా అనిపించింది. సో దీన్ని మెల్లిమెల్లిగా బిల్డ్ చేసుకొని అలా కొంచెం కొంచెం ఎదుగుదాం, నాకు నమ్మకం రావాలి, ఓకే నేను చేస్తే వస్తారు థియేటర్ కి అన్న నమ్మకం నాకు వచ్చినప్పుడు
ఒక భారీ స్టెప్ వేద్దాం అన్న ప్లాన్ లో ఉన్నాను అనమాట. ఇప్పుడు వేరే హీరోయిన్లతోనే ఏదైనా ఒక రొమాంటిక్ సీన్ వచ్చింది అనుకో, చేసావు అనుకో, సోనియాకి చెప్తావా? ఆబ్వియస్లీ చెప్తాను. కన్ఫర్మ్ చేస్తావా? చేస్తా. ఏ అంటే స్టోరీ మెయిన్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్, ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ చెప్పం గానీ అసలు స్టోరీ ఏంటి బేసిక్ అంటే ఒపీనియన్ తీసుకోవాలి. రొమాంటిక్ సీన్ ఉంది, ముందు కిస్ సీన్ ఉంది. సీన్ ఉంటే నేనే చెయ్యను కదా ఫస్ట్. అదే యాక్చువల్లీ ఇది పాయింట్ ఎందుకు చెయ్యు? ఏమో నాకు నేను ప్రొఫెషన్ అన్యాయం చేస్తున్నావు. అదేం లేదు అంటే కేవలం ఇదే ఉండవా ప్రొఫెషన్ లో చెప్పు, లేదు కదా. ఇప్పుడు మీ సిరీస్ లో ఇప్పుడు తేజుకి బికినీ సీన్ ఉంది. అవును అవును. తన లైఫ్ లో చాలా ఇయర్స్ తర్వాత తను వేసింది. అవును అవును. తను చేసింది ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు చేయలే, తను చేసింది. సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చేసింది. ఇప్పుడు నీకు రొమాంటిక్ కిస్ సీన్ ఉంది, ఎందుకు చెయ్యవు? అంటే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆస్పెక్ట్ చెప్తే, తేజస్విని ఊరికనే వచ్చి ఇలా మనం మార్కెట్ కోసం బికినీ వేసేస్తున్నాం అంటే తను ఓకే అని చెప్పలే. బికినీ వేయడానికి ఒక రీజన్ ఉంది, ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది సీన్ లో. అంటే ఓకే ఇంకా ఖచ్చితంగా అక్కడ తను ఏదో చెయ్యాలి అంటే తన క్యారెక్టర్ ఏంటి అని అంటే నేను ఏం చేసైనా సరే అవతలని ఓడించాలి అన్నది తనది. సో ఏం చేయొచ్చు, ఒక అబ్బాయిని ట్రాప్ లో వెయ్యాలి. ఒక అబ్బాయిని ఎలా ట్రాప్ లో వెయ్యాలి? ఓకే బికినీ వేసేస్తాను నేను అంటే అలాంటి క్యారెక్టర్ తంది. సో అక్కడ సీన్ డిమాండ్ చేసింది, క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి అలా. మనం అమ్మాయిని టెంప్ చేయాలంటే ఏం చేయాలి? మనం అమ్మాయిని టెంప్ చేయాలంటే బికినీ మనం వేస్తే చాలా దరిద్రం, ఆ ఊహ చాలా దరిద్రంగా ఉంది అసలు. 6 ప్యాక్ యాడ్స్, సిగరెట్ ప్యాక్ యాడ్స్ ఉన్నాయి మనకి. సో అదే అలాగే డిమాండ్ చేసింది కాబట్టి తను ఓకే ఇన్ని రోజులు చెప్పింది, తన 12 years ఆఫ్ కెరీర్ లో చెప్పింది ఇప్పుడు ఓకే చెప్పింది అనమాట. సో అలాగా ఇంకా లేదు ఖచ్చితంగా పడాలి సీన్ అన్న దాంట్లో పెట్టడం వేరు, మనం ఊరికే కమర్షియల్ ఆస్పెక్ట్ లో పెట్టేసుకోవటం వేరు. అదే ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే ఓకే కదా సోనియాకి? సోనియాకి ఓకేనే, మనం చూస్ చేసుకున్న కెరీర్స్ కదా మరి అది. సోనియాకి ఒక అలాంటి సిచ్యువేషన్ చేయదు కదా. మళ్ళీ ఫస్ట్ కి రాక ఒకవేళ సిచ్యువేషన్ వస్తే రాదు, ఎందుకంటే ఇప్పుడు నిజంగానే తనకు అలాంటిది 2 వచ్చాయి, బట్ తను చేయనని చెప్పేసింది. ఇప్పుడు మీరిద్దరూ చేస్తారా అని అడగకు నువ్వు. మీ ఇద్దరు చేస్తారా? చేసాం శశిమోహన్లో పెట్టుకున్నా అంటే ముద్దు సీన్ ఉంది కదా, నీకు సోనియా మాట్లాడుతుంది కదా. ఒక వెబ్ సిరీస్ లో సోనియా లేదని వదులుకున్నది ఏదైనా ఉందా? ఎందుకు మీ ఇద్దరు ఎక్కువ కలిసి చేస్తూ ఉంటారు? అంటే వాళ్ళు డైరెక్టర్ ఆప్షన్స్ వెబ్ సిరీస్ లో అంటున్నా, యూట్యూబ్ విషయంలో చెప్తున్నాను. యూట్యూబ్ కి సంబంధించి కానీ లేకపోతే అలా అంటే బేసిక్ గా యూట్యూబ్ అన్నది ఎలా అంటే అలా కుదిరేసింది. మీ ఇద్దరం ఎప్పుడు కలిసే చెయ్యాలి, నువ్వు వేరే వాళ్ళతో చేయకూడదు, నేను వేరే వాళ్ళతో చేయకూడదు అన్నది ఏం లేదు. ఒకటి ఏంటి అని అంటే సోనియా పరిచయం అయిన తర్వాత అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటాం కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ నాకు చాలా ఎక్కువ పడింది. ఏంటి అని అంటే చేస్తే మంచిది చెయ్యాలి. సోనియా ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడింది. అంటే మనం చేసాము అని అంటే ఇప్పుడు రేపు పొద్దున కాదు ఇప్పుడు కూడా స్టిల్ చాలా మంది వచ్చి భయ్యా మీ అనసూయ రామలింగం నాకు చాలా ఇష్టం అని చెప్తారు, లేదా వచ్చి మీరు చేసిన సుజాత సుబ్రహ్మణ్యం అంటే మాకు చాలా ఇష్టం అంటారు. అలా చెప్తున్నారు అని అంటే అలా చేయటం, అలాంటి మంచి కాన్సెప్ట్లు చేయటం వల్లే స్టిల్ జనాలు ఇంకా సిరీస్లు గుర్తు పెట్టుకొని మా దాకా వచ్చి మాట్లాడుతున్నారు. సో ఏంటి అని అంటే నాకు జడ్జ్ చేసేంత అంత బాగా జడ్జ్ చేసేంత ఇది లేదు అని నాకు అర్థమైంది. బట్ సోనియాకి అలా కాదు. సోనియా ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ తను బాగా అసెస్ చేయగలదు, బాగా అందుకే పడిపోయావా? బాగా జడ్జ్ చేయగలదు, స్టోరీని బాగా ఇది చేయగలదు అనమాట. సో నేను ఏంటంటే ఇంకా తనకు వదిలేసా, స్టోరీ నువ్వు చూసుకుంటావు కదా, నేను ఏంటి అని అంటే నా యాక్టింగ్ నేను చూసుకుంటా అన్న థింగ్ లోకి నేను వెళ్ళిపోయాను అనమాట. సో ఇప్పుడు సోనియా ఎంచుకున్నది ఒక స్టోరీ అని అంటే అది ఆబ్వియస్లీ చాలా బాగుంటదని నాకు తెలుసు. అది చేస్తే నేనే చెయ్యాలని ఒక స్వార్థం నాకు ఉంటది, ఎందుకంటే మంచి సిరీస్. అలా మధ్యలో ఒక సిరీస్ సోనియా వేరే వాళ్ళతో చేసింది, తాను నేను అని ఒకటి, నేను సామాజ వర్గమున అని ఆహాకి చేశాను అప్పుడు. సో అలా కూడా జరిగింది. కానీ సోనియా ఒక పర్టికులర్ స్టోరీ చేస్తున్నది అని అంటే చాలా బాగుంటేనే చేస్తుంది, లేకపోతే చేయదు. ఆ డైరెక్టర్స్ కూడా అలా ఒకే డైరెక్టర్ కదా, ఒకే మనిషితోటి మనం ట్రావెల్ చేసాం అప్పుడు యూట్యూబ్ లో. ఫేమ్ కోసం సోనియాతో ఉన్నావా?
సోనియాకి పర్టికులర్ సినిమా విరూపాక్ష సినిమాకి ఫేమ్ వచ్చేస్తుందని నాకు తెలియదు కదా, లేదా ఒక పర్టికులర్ దీని వల్ల ఇదైపోతుందని తెలియదు కదా. మేము జీరోలో ఉన్నప్పుడు మేము రిలేషన్ లోకి వెళ్ళాం, అలా అలా కలిసి పెరిగాం, కలిసి జరిగింది. తను ఒక 10 స్టెప్లు ఎక్కువ ఉంది, ఐఎమ్ హ్యాపీ. దానివల్ల ఒక యాక్సెప్ట్ 10 స్టెప్లు ఎక్కువ ఉంది, 200% యాక్సెప్ట్ చేస్తాను. 10 స్టెప్లు ఎక్కువే ఉంది సోనియా నాకన్నా. సో ఇదంతా యాక్చువల్లీ మా స్టోరీ ఇక్కడే స్టార్ట్ అయింది. అప్పుడు తెలియదు కదా సోనియాకి ఇలా పేరు వస్తుందనో, లేకపోతే విరూపాక్ష పలానా ఇయర్ లో విరూపాక్ష చేసేసి ఫేమస్ అవుదాం తెలియదు కదా. జీరో నుంచి స్టార్ట్ అయ్యాం, జీరో నుంచి కలిసే ఉన్నాం, ఇప్పుడు ఈ స్టేజ్ లో కూడా కలిసే ఉన్నాం, ఎప్పుడు కలిసే ఉంటాం. వెయిట్ చేస్తాను 200%. మీరు అలానే ఉండాలని కోరుకుంటున్నాను. అయ్యా థ్యాంక్ యూ. మళ్ళీ ఎందుకంటే మీరు ఇద్దరు ఇంటర్వ్యూ ఇవ్వాలి. సోనియా డబుల్ మీనింగ్ మాట్లాడుతుంది, డబుల్ మీనింగ్ ఈమె డబుల్ మీనింగ్ అమ్మాయి, డబుల్ మీనింగ్ మాట్లాడే అమ్మాయి అని అంటూ ఉంటారు, స్టిల్ అంటున్నారు. దానివల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా, లేకపోతే ఇలా అంటుంది దీన్ని ఏమైనా మార్చాలని ట్రై చేశారా? లేదు, దానివల్ల ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఎందుకు అని అంటే అది షోలో కానీ లేకపోతే బయట రాకముందు నుంచి నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. విరూపాక్ష దాంట్లోని కూడా విరూపాక్ష అన్నది నేను చెప్తాను. సో ఫస్ట్ స్టార్ట్ అయింది ఇది యాక్చువల్లీ ఆ షో నుంచి స్టార్ట్ అయింది. సో షోకి రాకముందు నుంచి తన సగం తెలుగు ఒక స్టేట్మెంట్ ని కంప్లీట్ గా, ఇప్పుడు నేను కూడా ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ మేము పెట్టుకున్నాం అనేసారు, ఏంటి దాని యాక్చువల్ మీనింగ్, మేము ముద్దు పెట్టుకున్నాం, ముద్దు సీన్ చేసాం అన్నది. సో ఒక ప్రాపర్ సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయకుండా మనం సగం కట్ చేసాం అనుకో, అది ఆబ్వియస్లీ డబుల్ మీనింగ్ లానే అనిపిస్తుంది. సోనియా ఒక సెంటెన్స్ కానీ ఒక స్టేట్మెంట్ కానీ మొత్తం రాదు, సగం కట్ అయిపోతుంటాయి. సో దాని వల్ల అది డబుల్ మీనింగ్ లాగేమో అని అనిపిస్తుంది. అండ్ విరూపాక్ష దగ్గరికి వస్తే వాళ్ళ డిఓపి శ్యామ్ దత్ సార్, ఆయన మలయాళీ. ఇప్పుడు తెలుగు రాని వాళ్ళు తెలుగు మాట్లాడితే ఎలా ఉంటది, ఇది వస్తుంది నేను మంచిగా చూపిస్తా ఇలానే ఉంటారు కదా. వాళ్ళిద్దరికి మంచి ర్యాప్ ఉంది. సో తను అందరి గురించి చెప్తూ వాళ్ళ డిఓపి సార్ గురించి మాట్లాడుతున్నప్పుడు అలా మాట్లాడింది, మీరు నన్ను బాగా చూపించింది, మీరు నాకు బాగా చేసింది. సో అది అతను ఇమిటేట్ చేసింది. సో ఆ ఇమిటేషన్ జనాలు డబుల్ మీనింగ్ గా తీసుకున్నారు. దానికి ట్రోల్స్ కూడా జరిగింది కదా, మంచిగా ఇది ట్రెండింగ్ లో నడిచింది. అప్పుడు అదే ఆ ట్రోల్స్ ని మీరు చూస్తూ డిస్కస్ చేసుకొని దానికి అఫెండ్ అవ్వడం కానీ అలా ఏమైనా జరిగితే నేను అప్పుడు కొంచెం ఎక్కువ ఫీల్ అయిపోయామని పట్టించుకునేవాడిని, కానీ ఆ తర్వాత లైట్ అసలు డిస్కస్ చేసుకుంటారా? లేదు దాని గురించి. నేను ఒకసారి బాగా బర్న్ అయిపోయి నాలో బర్నింగ్ స్టార్ బయటకు వచ్చేసి లైవ్ లోకి వెళ్ళిపోయా. ఇన్స్టా లైవ్ పెట్టేసి ఏదో ఒక అమ్మాయి ఏదో పెట్టింది, ఏదో మెసేజ్, అసలు అలా ఎలాగ మాట్లాడుతుంది, కొంచెం అన్నా ఇది ఉందా, కొంచెం అన్నా అది ఉందా అని నాకు మెసేజ్ పెడతా. నేను లైవ్ వెళ్ళిపోయి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసా. అసలు మీకు తినొక్కరితే కనిపించింది ఏంటి, ఎంతమంది డైరెక్ట్ గా డబుల్ మీనింగ్ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, మీకు దమ్ము ఉంటే వాళ్ళ గురించి మాట్లాడండి. ఇలానే ఇప్పుడు తన డిఓపి సార్ ని ఇమిటేట్ చేస్తూ మాట్లాడింది, దాన్ని డబుల్ మీనింగ్ గా కన్సిడర్ చేస్తారని మీరని మార్నింగే పెద్ద దీనిలాగా లైవ్ వెళ్ళిపోయాను. ఆ తర్వాత అర్థమైంది, ఓకే మన మీద ఏంటంటే రాళ్ళు వేసో లేస్తానే ఉంటారు, కమెంట్లు పెట్టేవాళ్ళు పెడతానే ఉంటారు. లక్కీగా ఇంకొకటి ఏంటి అని అంటే మా అమ్మ నాన్న దేవాలు కానీ దేవుడి దేవాలు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు మనకి నెగిటివ్ గా కమెంట్లు పెట్టేవాళ్ళు కానీ మనల్ని తిట్టేవాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు 100% లో మహా అయితే 10% తీసుకొచ్చి అంతే. మిగిలిన వాళ్ళందరూ మమ్మల్ని అభిమానించే వాళ్ళే, లేకపోతే అరే తిని మాటలు చాలా క్యూట్ గా ఉంటాయి తను ఇంటెన్షనల్ గా అలా అందో అని అనే వాళ్ళే ఉన్నారు. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యానమాట, ఇదంతా ఏంటంటే ఓకే మనం ఇక్కడ తీసుకుంటే ఇది అవసరం లేదు, లైట్ చాలా లైట్ అప్పుడు రియలైజ్ అయ్యా. సోనియా హ్యాండ్ మీద ఒక టాటూ ఉంటది, అది ఎవరు నేమా లేకపోతే పిల్లి పేరు డేమియన్. పిల్లి పేరు అది. ఎందుకు వేయించుకుంది అంటే అప్పుడు తను చదువుకునే డేస్ లో మంచి పెట్ లవర్ సోనియా, ఒక పిల్లి కొనుక్కుందా. వ్యాక్సినేషన్ ఒక వ్యాక్సినేషన్ ఇవ్వబోయి ఆ వెటర్నరీ డాక్టర్ వేరే వ్యాక్సినేషన్ ఇచ్చేసాడు. కొత్త పిల్లి కొనేసి ఇచ్చాడా? లేదు, ఆ హై డోసేజ్ ఆ పిల్లి తట్టుకోలేకపోయింది, హాస్పిటలైజ్ అయిపోయి చనిపోయింది. అయ్యో. సో ఇది ట్రామాలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అమ్మో నాకు పిల్లి అని ఆ మత్తులో ఏంటంటే ఆ ట్రామాలో తను వెళ్ళి నాకు ఆ పిల్లి గుర్తుండాలని పిల్లి బొమ్మను దాని పక్కన వాడి పేరు ఏం చేసుకుంది వెళ్ళి. నీకేంటి నాకా ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఓకే ఇక్కడ ఒకటి ఉంది క్లాప్ బోర్డ్.
ఏది క్లాప్ బోర్డ్ అది okay. ఆ, ఇది ఇది ఫ్యామిలీ. ఫ్యామిలీనా? పి అంటే మా ఫాదర్, ఓకే. ఎస్ అంటే మా మదర్, ఎం అంటే మా అక్క, ఎస్ అంటే సోనియా సోనియా వస్తది, నేను వస్తా, మా బావ వస్తుంది. రీసెంట్ గా వచ్చింది అది లేకపోతే ఫస్ట్ నుంచి? ఎప్పుడు లేదు 2016 లో వేయించాను నేను. ఆ కింద ఏంటి? డేట్స్ 23, 20, 10 వాళ్ళ బర్త్ డేట్స్. అచ్చా అదే నాలుగోది వేసుకోలేదు అంటే కదా? వీళ్ళిద్దరిది ఒకటే 20, మా అమ్మది మా అక్కది ఒకటే 20 డేట్. ఓకే. సో ఒకటే వేయించా, మళ్ళీ ఎందుకులే స్పేస్ అని కొంచెం తెలివిగా ఆలోచించి ఒకటే వేయించా. 10 మా బావది 10th. నీ తెలివి అంతా ఇక్కడ ఇక్కడ ఉపయోగించి ఉపయోగించా. ఎదవ తెలివి, పనికొచ్చే తెలివి అంటే లేదు అది. మంచి స్టార్ హీరోస్ నుంచి కానీ నీకు మంచి కాంప్లిమెంట్ కానీ లేకపోతే నేను నీకు సపోర్ట్ చేస్తాను కానీ ఇలాంటివి ఏమైనా కాల్స్ రావడం సపోర్ట్ గానీ వచ్చిందా? ఇంకా ఆ స్టేజ్కి నేను వెళ్ళలేదని నేను అనుకుంటా.